హాయ్ అండి, అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రీకాంత్ ఉండాలి, అలాగే పిల్లలు ఉండాలి, అందరు ఉండాలి అని అంటే అది ఈవినింగ్ అవుతుంది కాబట్టి సో అందరం కలిసి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామండి పాలు పోయడానికి పుట్టలో. సో మేమైతే మాకు దగ్గరలోనే ఉంటుంది, ఇలా పుట్ట ఉంటుంది, అలాగే 5 పడగల నాగరాజు కూడా ఉంటారు. వస్త్రం అయితే వేస్తున్నాడు శ్రీకాంత్. సో నేనైతే పూలు పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ జనాలు లేరు కదా. సో మా వెనకాల ఉన్నారన్నమాట చాలామంది, మేమైతే మా ఒక్కరమే చేసుకున్న ఫీల్ అయితే వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఉంటే మా పిల్లలు కూడా నేను పోస్తాను మమ్మీ అని వాళ్ళు వస్తారు, సో వాళ్ళకి కూడా సరే అనేసి పోసి ఇచ్చానన్నమాట. వాళ్ళు కూడా పోసారు పాలు. మొత్తానికైతే మార్నింగ్ నుండి అనుకుంటున్నాము వెళ్ళాలి 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 అనేసి, ఆఖరికి వచ్చేసింది టైము. ఇక వెళ్ళి మాకైతే పొద్దున ఆ తొక్కిసలాటలో ఆ జనాల్లో గంటలు గంటలు లైన్లో నిలిచిన పని అయితే తప్పింది అనిపించిందండి. పీస్ఫుల్గా మేము ఒక్కరమే ఉన్నాము. మా ముందు మా వెనకాలగా చాలామంది వస్తున్నారు అప్పుడే. సో మాకైతే మంచిగా దర్శనం బాగా జరిగింది, అలాగే మంచిగా మేమే అంతా పూజ చేసుకున్నాము. మాకైతే హ్యాపీగా అనిపించింది. తర్వాత శ్రీకాంత్ కూడా పోస్తున్నాడు. మా చిన్న పాప ఊకుంటుందా, ఇక తాను పోస్తూ ఉంటుంది. సో మొత్తానికైతే అందరం కలిసి పాలైతే పోసేసామండి సక్సెస్ఫుల్గా. మీ అందరు కూడా బాగుండాలని, సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని, అందరినీ బాగుండాలని, ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని అయితే మొక్కుకున్నానండి. అమ్మవారు అయితే చాలా కన్నుల విందులుగా ఉంది. ఎంత బాగా అలంకరించారో అమ్మవారిని అయితే నేనైతే అలానే చూస్తుండిపోయాను ఒక నిమిషం పాటు. మీరు ఎలా చేసుకున్నారండి పూజ? కామెంట్ చేయండి.